అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. సర్వేజన సుఖినో భవంతు. నేను ఈరోజు మునక్కాయ టమాటా వండుతున్నానండి. ప్యాన్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత కాస్త పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి. ఇది తప్పనిసరి వేయాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మన కూర కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ కాస్త ఇలా వేయించిన తర్వాత టమాటా ప్యూరీ వేయాలండి. ఇందులోకి మనము టమాటాలుగా వండుకుంటే మనకు గ్రేవీ సరిగా ఉండదండి మునక్కాయ టమాటాకి. అందుకే ఇలా ప్యూరీ లాగా చేసుకుంటే మన కలుపుకోవడానికి అన్నంలోకి గ్రేవీ బాగుంటుంది. ఇది నేను కొన్ని ఉల్లిపాయలును తర్వాత టమాటాలు కాస్త నూనెలో వేయించి మిక్సీ పట్టాను. ఇందులోకి కొంచెం బాయిల్ చేసుకున్న వాటర్తో సహా, వాటర్ పడేయకుండా మునక్కాడలు వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. టమాటా మునక్కాయ కర్రీ ఉడికిందా చూద్దాం. మంచి గ్రేవీ చిక్కగా అయింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టమాటా మునక్కాయ రెడీ. ఎంతో హెల్దీ కూడా. మనకు ఇలా ప్యూరీ లాగా చేసుకుంటే మనం కలుపుకోవడానికి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మునక్కాయలు కాస్త ఉడకబెట్టుకోవాలండి కొంచెం వాటర్లో. ఆ వాటర్తో సహా మనము ఇందులో పోయాలి. ఆ వాటర్లో ఎన్నో పోషకాలు ఉంటవి. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి మునగకాయ కర్రీ. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.